హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ గన్స్ యూట్యూబ్ ఛానల్. తమ్ముడు చనిపోయి అయితే నెల దాటింది కదా, కాబట్టి ప్రతి బతుకమ్మ పండుగకి చనిపోయిన వాళ్ళ పేరు మీద మన ఊర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళి బియ్యం ఇస్తారంట కదా. అలా అని చెప్పేసి తమ్ముని పేరు మీద బియ్యం ఇద్దామని నేను నాన్న అయితే స్టార్ట్ అయ్యాం. మన ఊర్లో ఉన్న పక్క విలేజ్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది. అయితే అయ్యగారికి కాల్ చేసి ఇట్లా బియ్యం తెద్దాం అనుకుంటున్నాం అయ్యగారు అంటే, తీసుకొని రండి అనుకుంటా అయ్యగారు అన్నాడు. అట్లా అని చెప్పేసి నేను నాన్న బియ్యం మీద పట్టుకొని అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే మన టెంపుల్ దగ్గరికి ఆల్రెడీ చేరుకుంటాం. బియ్యము కూరగాయలు ఇట్లా అయితే పట్టుకొని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ దగ్గర మమ్మల్ని అయ్యగారు చూసి ఆల్రెడీ మా వెనకాల అయ్యగారు వస్తున్నాడు. టెంపుల్ అయితే బాగుంటుంది. సన్నూరులో బాగా ఫేమస్ అయిన టెంపుల్, చిన్న తిరుపతి అని కూడా అంటారు. అయ్యగారు అయితే మా వెనకనే వస్తున్నాడు. నాన్న అయితే ఆ తాంబూలం పట్టుకొని చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. అయ్యగారు వస్తున్నాడు అని చెప్పేసి అయితే మన దేవుని దర్వాజా ముందు అయితే ఆగినాం. అయ్యగారు అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. అట్లా అని చెప్పేసి నాన్న కూడా అయ్యగారు వెనుక నడుస్తున్నాడు. నాన్న వెనుక నేనైతే వస్తున్నా. పొద్దుటి నుంచి చాలామంది ఇట్లా చనిపోయిన వారికి బియ్యం ఇవ్వాలని చెప్పేసి చాలామంది అయితే ఇచ్చి వెళ్తున్నారంట. మాకు కూడా ఇద్దరు కలిసారు అక్కడ. వాళ్ళైతే ఇట్లా తాంబూలం మీద టవల్ కప్పుకొని అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూసారు కదా, వాళ్ళు కూడా బియ్యం వేయడానికి వచ్చారంట. వాళ్ళందరికీ తీసుకొని అయితే అయ్యగారు అయితే అక్కడ పెట్టుకొని దేవునికి అయితే పూజ చేస్తున్నాడు. చాలామంది అయితే వస్తున్నారు, ఇస్తున్నారు. ఇట్లా వేయడం అంట చాలా మంచిదంట. తమ్ముడు కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే వచ్చినాం. అయ్యగారు అయితే దేవుని దగ్గర పూజ ఇట్లా అన్నీ చేసి అయితే అక్కడ దేవుని దగ్గర ఉన్న బొట్టు అండ్ ప్రసాదం ఇట్లా మనం తీసుకొచ్చిన తాంబూలంలో అయితే వేసి అక్కడ పెట్టేశాడు. మళ్ళీ పక్కన తీర్థం కూడా ఉంది, తీర్థం కూడా వేశారు, అక్షింతలు కూడా వేసినారు. అంత బాగానే జరిగింది. అయ్యగారు అయితే తాంబూలం కింద పెట్టేశాడు. బియ్యం అయితే తీసుకున్నారు. దేవుని బొట్టు ఇట్లా అయితే ఇచ్చి ప్రసాదం అయితే ఇచ్చి వెళ్ళిపోవచ్చు అని చెప్పినాడు. అట్లా తమ్మునికి అయితే బియ్యం ఈ టైంలో ఇలా ఇస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ మంచిగా ఈ పండగకి కలిసిమెలిసి ఉన్నాం. ఈ టైంకి మా తమ్ముడు లేడంటే అసలు తట్టుకోలేకపోతున్నాం. అసలు ఏ టైంలో ఏమవుతుందో కూడా మనకు తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉంటాడో లేడో అని కూడా గ్యారంటీ లేకుండా అవుతున్నాం. నాన్న అయితే చాలా బాధపడుకుంటా ఇక్కడ గరుడ స్తంభం చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేసిండు. నాన్న అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. అసలు ఈ టైంలో ఇట్లా వస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ ఎంత కలిసి ఉన్నామో, ఈ ఇయర్ అసలు తమ్ముడు లేడు అని అంటే చాలా బాధ ఉన్నది. అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అమ్మ నాన్న అయితే ఇంకా కోలుకోవడం అయితే అసలు లేదు. ఎంతో అంత ధైర్యం చెప్పుకుంటూ అయితే నేను ఉంటున్నా. తమ్మునికి బియ్యం ఇచ్చేయడం అయితే అయిపోయింది. ఈ బియ్యం ఇచ్చేయడం అయితే తమ్ముని ఆత్మకైనా శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అందరైతే మంచిగా